ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో సంఘటనలు ఇప్పటి వరకు నిజమయ్యాయి, మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి పరిస్థితులు జరిగాయి. 2026 మరి ప్రత్యేకంగా కాలజ్ఞానం ప్రకారం ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు రాబోయే రోజుల్లో జరగటం మనం చూడబోతున్నాం అంటారు? బ్రహ్మంగారు గురుస్వరూపం, ఆయన కాలజ్ఞానం, అక్షర సత్యం జరిగాయి అన్నీ కూడా. అయితే ఆయన పర్టికులర్గా ఈ 2026 అని, 2025 అని, 2026 అని ఇయర్ మెన్షన్ చేస్తూ ఎక్కడ చెప్పలే. ర్యాండమ్గా ఈ చెట్టుకి పాలు గారుతాయి, వేప చెట్టుకి పాలు గారుతాయని, చిన్న పిల్ల ప్రెగ్నెన్సీ అవుతుందని, ఇట్లా స్త్రీలు రాజ్యాలు ఏర్తారని, ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు. 26th ఇయర్ అని ఇట్లా చెప్పలేదు. అయితే మనం 2026లో ఎలా ఉంటుందని మనకి నవనాయక ఫలితాలు అని ఉంటాయి. దాన్ని ఆధారంగా తీసుకొని ఈ సంవత్సరం మనకి పోయిన సంవత్సరం ఒకసారి 3 రాసులు గురువు మారాడు, ఈ సంవత్సరం ఒకసారి 3 రాసులు గురువు మారుతున్నాడు. దాన్ని అలాగే 3 సార్లు వచ్చిన పంచగ్రహ కూటమిని బయట ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనం ఖచ్చితంగా మనకి పంచాంగ సంబంధంగా, గ్రహ సంబంధంగా చెప్పొచ్చు. అది కూడా విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహంతోనే అనుకోవాలి. ఎందుకంటే వారి అనుగ్రహం ఉంటేనే మనం ఏం చెప్పగలం. అమ్మవారి అనుగ్రహం, వాళ్ళ యొక్క అనుగ్రహంతో మనం చెప్తుంటాం. కానీ అది ఎలా ఉంటుందంటే, ఒక బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ పనిచేస్తుంది ఎప్పుడు, అందులో పవర్ ఉన్నంతసేపే. అలాగే వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ పవర్తోనే మనం ఏదైనా చెప్పగలం. సో చక్కగా మీరు సరైన సమయంలో అతను గుర్తు చేశారు. ఒకసారి నమస్కారం చేసుకుంటూ మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే, ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి కోరిక ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ కనీసం ఈ సంవత్సరం అయినా తగ్గుతుందా. ప్రతి ఒక్కరికి ఉండే ఆశ. కొంతమంది పాపం అనాలిసిస్ చేసేవాళ్ళు 50కి వచ్చేస్తుంది, 30కి వస్తుంది, 40కి వస్తుంది అంటున్నారు. కానీ అంత అయితే తగ్గదండి. రాసి పెట్టుకోవచ్చు మీరు. ఈ సంవత్సరంలో ఫస్ట్ జూన్ వరకు కూడా చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ఇంకా పెరగచ్చు. మధ్యలో ఒకసారి అప్పుడప్పుడు కొంచెం డౌన్ అవ్వచ్చు. కానీ 1,00,000కి వచ్చేయడం, 80,000కి వచ్చేయడం, 70,000కి వచ్చేయడం అయితే రాదు. కాకపోతే రావాలనే కోరుకుందాం మనం. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తికి కోరుకుంటాడు పాపం. వాళ్ళ ఇప్పుడు శుభకార్యాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, పాపం 4 తులాలు బంగారం పెట్టుకున్నా అనుకుంటాడు 50,000కి వస్తాయి. కాకపోతే వచ్చే ఇది మాత్రం లేదు మాత్రం లేదు. ఎందుకంటే నేను కోరుకుంటా, మీరు కోరుకుంటారు తగ్గాలని. కాకపోతే గ్రహాలు మాత్రం ఎక్కడా కూడా అంత తక్కువకి వస్తాయని చూపించట్లేదు. ఎందుకంటే మనకు లాస్ట్ టైం కూడా మీరు గమనించారు లేదో, నేను ఒక 6 months బ్యాక్ ఒక ప్రిడిక్షన్ ఇచ్చాను. సిల్వర్ అసలు ఎందుకు తగ్గుతుందో, ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు, విపరీతంగా పెరిగిపోద్ది అన్న. 90,000 1,00,000 ఉన్నప్పుడు అది 4 దాకా వచ్చి మళ్ళీ 3 దగ్గర ఆగింది. చూశారు కదా. అలా ఏంటంటే మీకు మంచి అనుభవం ఉంది షేర్ మార్కెట్లో, ట్రేడింగ్ వాటిల్లో. గోల్డ్ మీద, సిల్వర్ మీద, ముఖ్యంగా గోల్డ్ మీద తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమ్మేయడం లాంటివి చేస్తే కూడా బోల్డ్ అంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది పెరుగుతుందనేటువంటి బాధ ఒక ఎత్తు అయితే, మనకి ఈ పెరుగుతున్న దాన్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలని మీకు తెలివితేటలు కనుకుంటే ఇది మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తుంది. అదేవిధంగా ఇక రెండవది వార్ తీసుకుందాం. ఈ సంవత్సరం మనకి మంత్రి, రాజు, సేనాధిపతి, శస్యాధిపతి ఇలా ఉంటారు. మంత్రి కుజుడయ్యాడు. ఖచ్చితంగా ఈ వారేదో 10 రోజుల్లో 15 రోజుల్లో ముగిసేది కాదు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి వెళ్ళేటువంటి వారిది. యుద్ధాన్ని ఎవరు ఆపబోతున్నారంటారు? ఎవరు ఆపుతారనేది ఎక్కడ శాస్త్రంలో లేదు. కాకపోతే ఏంటంటే యుద్ధంలో వాడేవన్నీ అయిపోతే ఆగిపోవడం, లేకపోతే ఏదో దీపావళి రోజు ఎప్పుడు ఆపుతావు నువ్వు బాంబులు వెలిగించడం అంటే అని అయిపోతే ఆపేస్తాడు. అలా ఏంటంటే ఇది నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వార్ ఏదైతే ఉందో ఇది మన దేశానికి తక్కువ ఉంటుంది దీని ప్రభావం. ముస్లిం కంట్రీస్కి, అమెరికన్ కంట్రీస్కి ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఈ వారు 100% న్యూక్లియర్ అటాక్ జరగనుంది. అణుబాంబు సంబంధించినటువంటి, ఇప్పుడు నాగసాకి, హీరోషిమా మీద పడింది చూసారు, అట్లా దీని ప్రభావం ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే, ముక్కుసూటిగా చెప్పుకోవాలంటే ఇది ఒక 3వ ప్రపంచ యుద్ధమే. ఇక ప్రకృతి వైపరీత్యాల్లో 3 రకాలుగా జరుగుతాయండి. అది యుద్ధపరమైన ప్రకృతి వైపరీత్యం, యుద్ధాలు రావడం వల్ల వచ్చేటువంటిది. ఆ యుద్ధాల్లో కూడా మీరు కనుక గమనించినట్లయితే జూన్ వరకు యుద్ధంలో ఫ్లైట్లు, డ్రోన్లు విపరీతంగా డ్యామేజ్ అవుతాయి. జూన్ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు జలంలో తిరిగేటువంటివి ఎక్కువగా యుద్ధం మీద పాల్గొనడం దానివల్ల అవుతుంది. నవంబర్, డిసెంబర్ టైంలో మీరు గమనిస్తే కనుక అగ్ని సంబంధించినవి బ్లాస్ట్లు ఎక్కువ జరుగుతాయి. అలాగే ప్రకృతి వైపరీత్యాల్లో ముఖ్యంగా మీరు ఈ మార్చి మాసం నుంచి ఆల్మోస్ట్
మార్చ్ స్టార్టింగ్ నుంచి జూన్ స్టార్టింగ్ వరకు, అంటే మే ఎండింగ్ జూన్ వరకు కూడా మీకు టోర్నడోస్ అంటారు సార్, విదేశాలు ఎక్కువ వస్తాయి. గిరగిర తిప్పేసుకుని ఊర్లో ఖాళీ చేస్తుంది, అవి పెరుగుతాయి, అవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వాయుతత్వ రాశిలో గురువు ఉన్నాడు, గురు స్వరూపం మారింది. మీరు చూడండి టోర్నడోస్ విపరీతంగా టోర్నడోస్ తిరుగుతాయి. ఇక జల సంబంధించిన వాటిలోకి వెళ్ళినప్పుడు గురువు అసలు ఏమిటిరా బాబు ఈ వరదలు ఏమిటి అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, కొంచెం వింతగా ఉంది గురువు. ఈ సంవత్సరం నేను మీకు లాస్ట్ టైం అదే చెప్పా, ఈ సంవత్సరం చంద్రుడు అండి మేఘాధిపతి చంద్రుడు అయ్యాడు, మీకు 10-15 రోజులు ముసురు పెట్టిన పడుతుంది, ఎండాకాలం వర్షాలు పడతాయని చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? పడుతుంటాయి. అలాగే అంటే ఈ 3 రాసుల్లో గురు సంచారం అతిచారంలో గురువు సింగిల్గా ఉంటే వేరు, శశశ్యామలంగా ఇస్తాడు. కానీ వాయు సంబంధించిన ఇబ్బందులు, జల సంబంధించిన ఇబ్బందులు, అగ్ని సంబంధించిన ఇబ్బందులు 3టిని ఇస్తాడు. సో జూన్ వరకు వాయు సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి, అక్టోబర్ ఎండింగ్ వరకు జల సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, నవంబర్ డిసెంబర్ మాసాల్లో అగ్ని సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ 3టికి ప్రమాదం ఉంది ప్రకృతి వైపరీత్యాల్లో. అంటే సడన్గా ఏదో బ్లాస్ట్ అయింది, మంటలు వచ్చేసాయి అంటుంటారు చూసారా, అది నవంబర్ డిసెంబర్స్లో ఎక్కువ ఉంటుంది చెప్పాలంటే, అక్టోబర్ నవంబర్ డిసెంబర్. ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకేమో జల సంబంధించిన వాటిలో ఎక్కువ ఉంటుంది. అలాగే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఏంటంటే వాహన ప్రమాదాలు. మీరు లాస్ట్ టైం చూసారా, మనకు లాస్ట్ టైం కూడా 3 రాసులు మారిందని చెప్పుకున్నాం గురువు. ఆ టైంలో మీరు గమనిస్తే కనుక మోస్ట్ ఆఫ్ ది చాలా యాక్సిడెంట్స్ మీకు కర్కాటక రాశిలో గురు సంచారం జరిగినప్పుడు బస్ యాక్సిడెంట్స్ చాలా జరిగాయి, విపరీతంగా అయ్యాయి. మళ్ళీ సేమ్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ అది జరిగిన తర్వాత మీరు చూస్తే కనుక చాలా నేను ప్రైవేట్ బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు చేశారు, అంతకుముందు లేదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పెంచారు ఇప్పుడు. అలాంటి జాగ్రత్తలు కొంచెం తీసుకోవాలి. ఓకే, ఇది. ఇక ధరలు పెరుగుతాయా, ఎలా ఉంటాయి? ఈ పప్పులు ఉప్పులు ధరలు బాగా పెరుగుతాయండి. పప్పులు ధాన్యానికి ఈ సంవత్సరం అధిపతి బుధుడయ్యాడు. మీరు అసలు నమ్మరు, ఇవన్నీ కాదులే, ఈ ధాన్యం అమ్ముకున్న ఈ జాబులన్నీ కాదులే అని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ల్యాండ్స్ లీజుకి తీసుకొని పంటలు పండించుకుంటారు. ఎందుకంటే మన దేశమే మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో మీకు ఎక్కడ వేసినా సరే మీకు పంట పండుతుంది అంటే 90% ఆఫ్, ఇప్పుడు చైనా అంత పెద్ద దేశం కానీ ఈ సంవత్సరం చైనాని క్రాస్ చేసింది ఇండియా, తెలుసా? వ్యవసాయంలో చైనా ఫస్ట్లో ఉంటే దాన్ని క్రాస్ చేసేసింది. మనకెందుకు బ్యాక్ బోన్ అంటారంటే మన దేశంలో రాజస్థాన్ కొన్ని ఎడారి ప్రాంతాలు మినహా ఎక్కడేసినా మనకు పంటలు పండుతాయి. వేరే దేశాలు అలా కాదండి. ఆస్ట్రేలియా ఉంది, ఆస్ట్రేలియా అలా కాదు తెలుసా, అంత పెద్ద దేశంగానే ఎక్కడ పంటలు పండవు సరిగ్గా, వాళ్ళు దిగుమతులు చేసుకుంటారు. అట్లా ఈసారి ఏమవుతుందంటే ధరలు ఈ కూరగాయల మీద, ప్లస్ కూరగాయల కంటే కూడా చెప్పాలంటే కూరగాయల్లో ఈ అరటిపళ్ళకి ఇబ్బంది వస్తుందండి ఈసారి. అరటిపళ్ళు పండించే వాళ్ళకి కొన్ని ఎగుమతులు చేస్తారు, కొన్ని వాళ్ళకి ఇబ్బంది వస్తుంది ఈసారి. పంటలు ఎగుమతి చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించుకొని ఇక్కడ లోకల్గా పండించే ఉంటాయి చూసారా, వాటిని పెంచుకోవడం మంచిది. ఎందుకంటే ఈ వారు మూలంగా ఈ ఎగుమతి దిగుమతుల్లో మనకి అబ్జెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు కొన్ని పంటలు వేరండి, ఇప్పుడు పప్పులు ఉన్నాయనుకోండి అంత తొందరగా పాడవు, కానీ అరటిపళ్ళు పరిస్థితి ఏంటి? వాడు ఇవాళ కట్ చేస్తే వారంలో అది వెళ్ళిపోవాలి. నేను వచ్చే నెల అమ్ముకుంటానంటే కుదరదు. పప్పు వచ్చే నెల అమ్ముకోవచ్చు మీరు కావాలంటే, కానీ ఇది అలా కాదు, అది కూడా ఇంకొంచెం ఎక్కువ రోజులు స్టాక్ ఉంటే ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ధరలు ఈ పప్పులు ధాన్యాలు బాగా పెరుగుతాయి, రైతులు కొంచెం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఇక రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఈ సంవత్సరం చూసుకుంటే, మిథున రాశిలో ఉండేటువంటి గురువు మీరు గమనించండి, ఎప్పుడు చూడనన్ని అఫైర్స్ అనుకోండి, కామంతో కళ్ళు మూసుకుపోవడం ఎక్కువ, కులాంతర మతాంతర వివాహాలు ఎక్కువ అయిపోవడం జరుగుతుంది మనకి. అట్లాగే మనం చూసుకున్నాం, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం ఏంటి, కొంతమంది ప్రముఖులు కొన్ని సీక్రెట్ అఫైర్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాంటివి ఇంకాస్త జూన్ వరకు ఎక్కువ ఉంటాయి. రిలేషన్స్ చాలా ఎక్కువ దెబ్బతింటాయండి జూన్ వరకు. అంటే ఎంతో బాగున్నారు కానీ ఇలా అయిపోయారు అనేవి ఎక్కువ చూస్తాం. అందుకే వీలైనంత మటుకు విష్ణు సహస్రనామాలు చదవాలి. ఎందుకంటే మిథునంలో ఉండే గురు స్వరూపం మారింది కాబట్టి. అయితే మనం ప్రతి దాంట్లో పాజిటివ్లో నెగిటివ్ ఉంటుంది ఎప్పుడు కూడా. మనకు కష్టం వచ్చినప్పుడు మన నిజమైన ఫ్రెండ్ ఎవడో తెలుస్తుంది. అలా నిజంలో కూడా మనం వెళ్తాం దానివల్ల, అదొకటి. ఇక మరొకటి ఏంటంటే అఘాయిత్యాలు
ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతాయి? ఇందాక మనం చెప్పుకున్నాం, నీటి గండాలు, ఈ గండాలు, ఆ గండాలని, ఇవి ఎక్కువగా జరుగుతాయి. సొంత తల్లి సొంత తండ్రిని మనం గతంలో చూసారు, అలాంటివి కాస్త పెరుగుతాయి. సొంత వాళ్ళనే, సొంత తల్లినే ఒక ఆవిడ చంపేసిన తర్వాత ఒక అతను చంపేశాడు, సొంత తండ్రిని ఇలా చేశాడు, ఇవి ఎక్కువగా పెరుగుతాయండి అఘాయిత్యాలు చెప్పాలంటే. అంటే ఈసారి జూపిటర్ ఎప్పుడైతే 3 రాసులు మారుతున్నాడు, ఎమోషన్స్ రాశి, ముఖ్యంగా ఫస్ట్ మిథునంలో ఉంటున్నాడు, రిలేషన్ రాశిది. దాని తర్వాత చంద్రుడు ఎమోషన్, తల్లి యొక్క ఎమోషన్, తర్వాత తండ్రి, రవి తండ్రి రాశి. సో రిలేషన్స్, తల్లి తండ్రి రాశులు ఎప్పుడైతే జూపిటర్ సంచరిస్తుంటాడో కొంచెం మనకేంటి, సొంత తల్లిని ఇలా చేశారా, సొంత తండ్రిని ఇట్లా చేశారా, సొంత బంధువర్గం ఇలా చేశారా అనేవి ఎక్కువగా వింటాము. బికాజ్ ఆఫ్ జూపిటర్ రాశుల్లో శని రాశుల్లో రాహు ఉన్నప్పుడు మేక అంటే మనకి చూడండి, పులితోలు మాకు కప్పుకున్న మేకో, మేకతోలు కప్పుకున్న పులి ఏదో అంటారు చూస్తారు, మేకతోలు కప్పుకున్న పులి అంటారు. మనం అది మేక అనుకుంటాం, తీరొస్తే అది తినేస్తుంది. కాబట్టి దీనివల్ల మనకేమవుతుందంటే ఈ సంవత్సరానికి మరొక పేరు కూడా ఉందండి, పరాభవనామ సంవత్సరానికి పరావసు నామ సంవత్సరం కూడా అంటారు. ఈ పరాభవం, ఈ పరావసు నామ సంవత్సరానికి అందరూ ఎంతసేపు ఓడిపోతారు, ఇది కరెక్టే, పరాభవం జరగడం కరెక్టే, కానీ బ్యాక్ టు అంటే మనం వెనక్కి మళ్ళీ వెళ్తాం అన్నమాట దీనివల్ల. అంటే పాతకాలంలో ఏ పద్ధతులు అయితే పాటించారో ఆ పద్ధతులు పాటించడం, ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ పెరగడం, అట్లాగే పాతకాలంలో ఒకప్పుడు పొయ్యిలు, కర్రల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు అలాంటివి వండుకోవడం, ఇవి పెరుగుతాయి, ఇంకా బాగా పెరుగుతాయి. అండ్ అట్లాగే ఉమెన్ సేఫ్టీ, స్త్రీలకు ఎలా ఉండబోతుంది, స్త్రీలకు సంబంధించిన విషయంలో ఏమైనా కొంచెం ఇబ్బంది వస్తుందంటే, స్త్రీలకి ఏంటో ఎక్కువ ఇబ్బంది ఏం రాదులేండి, దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. ఏదో చిన్న చిన్నవి మనకి మిథున రాశిలో సంచారం జరిగేటప్పుడు కొంచెం ఈ అక్కడక్కడ మనకి చూస్తుంటాం చూసారు కొంతమంది, కొంచెం అంటే జూన్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే స్త్రీ మీద అఘాయిత్యాలు జరిగే ఇట్లాంటివి కొంచెం ఉంటాయి. ఫెమినిస్టుల వల్ల మెన్ ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉందంటారా? ఎక్కువ శాతం ఫెమినిస్టుల వల్ల మెన్న ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆస్ట్రాలజీలో పురుష రాశులు, స్త్రీ రాశులు, పురుష రాశులు, స్త్రీ రాశులు అని తిప్పుతాం ఒక్కొక్క రాశిని బట్టి. శని ఉన్నాడుగా మెయిన్ రాశిలో, ఇది కొంచెం దానివల్ల ఆ ప్రభావం ఉంటుంది అని చెప్పుకోవాలి. అలాగే వింతలు ఏం జరుగుతాయి ఈ సంవత్సరం, వింతలు ఏమిటి అంటే జంబలగడ పంబ ఉంది కొంచెం, మనకు అప్పుడు చూస్తున్నప్పుడు ఏంట్రా బాబు ఇలా, మనం లాస్ట్ వీడియోలో చెప్పాం అది ఆల్రెడీ, అంటే కొంచెం అలాంటివి ఉంటాయని. కాకపోతే మరి ఆ సినిమాలో మరి ఓవర్గా చూపించాడు లేండి, అసలు వాళ్ళందరూ చీరలు కట్టేసుకుని వీళ్ళందరూ ఏదో పేగట్లాడుకున్నాం అంతేం కాదు. కానీ మగవాడిని పెళ్లి చేసుకోవడం, స్త్రీని పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా చూస్తాం. అంత వింతలు ఉంటాయి, వింతలు విశేషాలు కనుక చూసుకుంటే. అయితే ఈ యుద్ధము, ఈ పరిస్థితుల వల్ల భారతదేశానికి 10-20% మాత్రమే ఇబ్బంది, కానీ మిగతా దేశాలకి చాలా ఎక్కువ ఉంటుంది. భారతదేశానికి ఎక్కువ ఇబ్బంది ఉండదు లక్కీగా. మిగతా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క అరబ్ కంట్రీస్ ఇవి ఉంటాయి కదా, ముస్లిం కంట్రీస్కి, అదేవిధంగా అమెరికాకి చాలా పెద్ద దెబ్బ పడినది. బళ్ళు ఓడలు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయి అంటారు చూసారా. ఈ వార్ వలన అటువంటి పరిస్థితులు వస్తాయి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక డిమాండెడ్ బిజినెస్ అయితే ఈ తినుబండారాలకి ఎక్కువ డిమాండ్ పెరుగుతుందండి చెప్పాలంటే. కొన్ని దేశాలకి తినడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, అట్లాంటిది కూడా వస్తుంది. అండ్ అట్లాగే మరొకటి ఏంటంటే బిజినెస్లు పెరుగుతాయి కూడా చెప్పాలంటే. అంటే ఈ జాబులు కాదులే మనం బిజినెస్లోకి వెళ్ళాలి అనేటువంటిది, ఆన్లైన్ బిజినెస్లు బాగా పెరుగుతాయి, పిచ్చిగా పెరుగుతాయి. ఇంకా మీకు ఈ గురువు మిథునంలో ఉన్నంతకాలం చాలా బాగా పెరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయి, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశాన్ని మనం ఏదైనా అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, కొన్ని దేశాలకి ఈ 2 దేశాలకు ఉండేటువంటి సత్సంబంధాల వల్ల ఏమవుతుందంటే అప్పటి వరకు ఉన్న రెస్ట్రిక్షన్స్ అయితే అసలు ట్యాక్స్లు ఇవన్నీ తగ్గుతాయి చూసారా. అలా వరల్డ్ వైడ్గా మనం ఏ బిజినెస్ చేసుకోవాలన్నా ఆ స్కోప్ పెరిగేటువంటి ఇది మనం చూస్తాము ఫ్యూచర్లో. ఇదైతే పక్కగా ఉంది. వివాహ వ్యవస్థలో ఏమన్నా మార్పులు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? చాలా హంగులు ఆర్భాటాలతో పెళ్లి చేస్తున్నారు, ఎంత అయితే చేస్తున్నారో ఆ రకంగానే విడిపోతున్నారు. ఏమన్నా ప్రక్షాళన కానీ మార్పులు కానీ చూడబోతున్నాం మనం ఏమన్నా? వివాహ సంబంధించిన విషయంలో మాత్రం కొంచెం ఎంతో హంగుగా చేసుకుందాం అనుకునేది కూడా, అయ్యో ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, ఏదో రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం లాంటివి జరుగుతాయి ఎక్కువగా. మీరు గమనించండి కావాలంటే, ఈ వార్స్ వల్ల అనుకోండి, ఏదైనా అనుకోండి. ఎందుకంటే అది ఎట్లా చెప్పగలుగుతాం, ఏంటి కారణం ఏమిటి అని అడగొచ్చు మీరు.
ఎప్పుడూ కూడా ఈ శుభకార్యాలకు కారకుడు గురువు. ఈ గురు రాశులు పాడైపోయినప్పుడు మనం ఏదో అద్భుతంగా చేయాలనుకునేవి అట్లా కాకుండా ఈ ఆన్లైన్లో పెళ్ళిళ్ళు, సరే అందరం మా అబ్బాయి అమ్మాయి యూఎస్లో చేసుకుంటున్నారు, మనం ఇక్కడ చూసేసుకుందాం యూట్యూబ్లో, లేకపోతే అక్కడ ఏదో జూమ్ లింక్ పెడితే చూసేసుకుందాం, అలాగే అయిపోతాయి. కానీ మనం చేసేసుకుంటారు అనేటువంటిది ఈ సంవత్సరం కనిపించట్లే. ఓవరాల్గా 2026లో హైలైట్స్ ఏంటి, ఎలాంటి పరిణామాలు చూడబోతున్నాం, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.